విశ్వబ్రహ్మకి సంబంధించి ఏదైతే వృత్తులు చేస్తా ఉన్నారో దాంట్లో నుంచి దాదాపు 80% మంది బయటకు వచ్చేసారు. ఉన్నది ఒక 20% మంది ఇంకా స్వర్ణకారులుగా కానీ ఇంకోటి కానీ చేస్తా ఉన్నారు. మొదటిది స్వర్ణకారులకు సంబంధించి ఈ దొంగ బంగారం అని చెప్పి మన పోలీసులు బాగా వేధిస్తా ఉన్నారు అని మా వైపు మీకు హామీ ఇస్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత బంగారు షాపులకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది కూడా ముందుగా మీకు దాని గురించి ఇలా పద్ధతిగా ఉండాలి, ఇవన్నీ కూడా చెయ్యాలి అని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రూల్స్ అన్ని కూడా మీకు అర్థమయ్యేది చెప్పిన తర్వాతే ఏమన్నా తప్పు చేస్తే అప్పుడే ఏమైనా యాక్షన్ తీసుకున్నట్టు చేస్తాం. కానీ డైరెక్ట్గా మిమ్మల్ని భయభ్రాంతులు గురి చేసేటట్లు యాక్షన్స్ తీసుకున్నట్టు మాత్రం చేయమని చెప్పి మీ అందరూ కూడా మాటిస్తా ఉన్నాం. బీసీకి సంబంధించి ఇప్పటికే చెప్పడం జరిగింది. తెలుగుదేశం వైపు నుంచి 50 సంవత్సరాలకే పెంచినట్టు అయితే కానీ రాజకీయంగా ముఖ్యంగా ఏదైతే 34% రిజర్వేషన్ ఉందో బీసీలకి స్థానిక సంస్థలో 24% వచ్చింది. దాన్ని మళ్ళీ 34%కి తీసుకెళ్లే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. వీటితో పాటుగా బీసీ రక్షణ చట్టం బీసీలకు సంబంధించి ఏదైతే ఇప్పుడు ఎస్సీలకు ఉంది ఎస్టీలకు ఉంది రక్షణ చట్టం ఏమన్నా ఇబ్బందికరమైన భాష వాడినా ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేసినా ఎస్సీలకి ఎస్టీలకు ఉంది వెంటనే కేసు లాక్ చేయడానికి. అటువంటి బీసీలకు కూడా రక్షణ చట్టం తీసుకొచ్చే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేయబోతాం. కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి విశ్వకర్మ యోజన అని చెప్పి కొత్త స్కీమ్ తీసుకొచ్చారు. దాంట్లో భాగంగా దాదాపు 5 లక్షల రూపాయల దాకా 4% ఇంట్రెస్ట్కే 5 లక్షల రూపాయల దాకా ఇవ్వబోతా ఉన్నారు. దాంట్లో ఎంత ఎక్కువ మంది అప్లై చేస్తే అంత ఎక్కువ మంది అప్లై చేయండి. మీ అందరూ కూడా మాటిస్తా ఉన్నాం. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తప్పకుండా నేను ఫాలోఅప్ చేసి నా వైపు నుంచి నేను ఫాలోఅప్ చేసి ఎవరికైతే అప్లికేషన్ పెట్టారో అర్హత ఉందో వాళ్ళందరూ కూడా ఇప్పించే బాధ్యత తీసుకుంటానని తెలియజేస్తున్నాను. ఎంఎస్ఎంఈకి సంబంధించి కానీ తర్వాత టింబర్ డిపోలకు సంబంధించి కానీ వీటన్నిటికీ కూడా చాలా టింబర్ డిపోకు సంబంధించి అయితే ఆర్థిక శాఖ వేదికలు కూడా కొద్దిగా ఎక్కువగా చేస్తామని చెప్పడం జరిగింది. వాటి నుంచి కూడా ప్రయత్నం చేస్తాం. ఎంత ఉపశమనం కలిగించడానికి అంత ఉపశమనం. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అందరూ ఆశ్రయించిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా దీనికి సంబంధించి మీ అందరికీ కూడా వర్క్షాప్ ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వారితో వర్క్షాప్ పెట్టించే కార్యక్రమం చేస్తాం. మీ అందరికీ మనకి తెలుసో తెలీదు ఇక్కడ వీళ్ళు చేనేత వృత్తులు వారు ఉన్నారు. వారికి అంటే ఒక 6 నెలల క్రితం 7 నెలల క్రితం వాళ్ళ వర్క్షాప్ పెట్టించడం జరిగింది. అలాగే ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళకి సంబంధించి కూడా ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళకి కూడా మీలాగే చాలా వేదికలు ఉంటాయి. వాళ్ళ మీద వెళ్ళి రైడ్ చేయడం అది చేయడం చేస్తుంటారు. వాళ్ళు కూడా అలానే పిలిపించి ముందు ఇలా చేయండి, చేస్తే ఎటువంటి వేదికలు ఉండవు, చేయకపోతే మాత్రం తప్పకుండా కేసులు ఉంటాయి, అన్నీ ఉంటాయి అని చెప్పి చెప్పడం జరిగింది.